ఏదైతే క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళ ఊబరు ర్యాపిడో సంస్థల్లో పనిచేస్తున్న డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం చేయాలని నిన్నటి నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మెకి సిఐటియు విశాఖ జిల్లా కమిటీ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు అడిగిన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు. ఈ రోజున పెట్రోలు డీజిల్ ధరలు ఆకాశానికి అంటుతూ ఉన్నాయి. విపరీతంగా వారం రోజుల కాలంలో 8 రూపాయలు పెట్రోలు డీజిల్ ధరలు పెంచారు. కాబట్టి పెరిగిన ధరలకు అనుగుణంగా డ్రైవర్స్ కు ఇచ్చే కమిషన్లు కూడా పెంచాలని చెప్పి అడిగాం. కమిషన్లు పెంచడం మానేసి గత 2022లో ఉన్న రేట్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా తగ్గించి ఇస్తూ ఉన్నారు. కనీసం 2002లో ఇచ్చిన రేట్లన్నా ఇమ్మనమని చెప్పి అడుగుతా ఉన్నాం. దీనికి వాళ్ళ ఊబర్ యాజమాన్యం వెంటనే స్పందించాలి. ఆ రకంగా స్పందించి మా డిమాండ్లు పరిష్కారం చేస్తేనే మేము ఎయిర్పోర్ట్ లో బలు తిప్పుతాం. లేకపోతే ఎయిర్పోర్ట్ లో సంపూర్ణంగా ఇప్పటికే నిన్నటి నుంచి కూడా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మెకి ఇతర సంఘాలు కూడా సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నాయి. ఇది ఈ రోజు ఎయిర్పోర్ట్ కి పరిమితం అయింది. యాజమాన్యం గనక స్పందించి ఈ రేట్లు గనక పెంచకపోయినట్టయితే ఇది జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యమం లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి అవసరమైన కార్మిక సంఘాలుగా మేము బయట నుంచి పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్లు పరిష్కరించే వరకు కూడా సిఐటియు వాళ్ళకి అండగా నించుంటుంది. ఆ రకంగా అండగా ఉండి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు సాధించే వరకు కూడా సిఐటియు పోరాడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాము. ఇది గవర్నమెంట్ పరిష్కారం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు రూల్స్ ఫ్రేమ్ చేయాలి. అలాగే ఏదైతే కమిషన్స్ ఉన్నాయో ఇస్తున్న కమిషన్ని మనం అడుగుతున్నాం తగ్గించొద్దు. పాత రేట్లు ఇవ్వండి. 7 ఏళ్ల కాలంలో అనేక శాతం రేట్లు పెరిగాయి, కానీ మాకు వచ్చే ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి కుటుంబంతో బతకాలనుకున్నట్టయితే 2002లో ఏదైతే కనీసంగా ఇచ్చారో ఆ ధరలన్నా సరే ఇమ్మనమని చెప్పేసి అడుగుతున్నారు. కాబట్టి ఇది చాలా న్యాయమైన డిమాండ్. కాబట్టి ఈ డిమాండ్ వెంటనే పరిష్కారం చేయాలి. లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం.